హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కోకిల. వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్. ఇవాళ ఈ వీడియోలో టేస్టీ అండ్ డెలిషియస్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు పాలను పొంగనివ్వకుండా బాగా కాగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఇందులో వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. సరే కదా, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చివరిగా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా కంటైనర్లో పోసి 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఐస్లా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టుగా థిన్ స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని తిరిగి కంటైనర్లో పోసి 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్లా మారిపోయి ఉంటుంది. మనకి ఇంకా స్మూత్గా రావాలి కాబట్టి ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి. కంటైనర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే టేస్టీ అండ్ డెలిషియస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని ఇలా కప్స్లోకి తీసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్స్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే టూటీ ఫ్రూటీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్స్ని తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.